నమస్తే రైతన్నలారా, నేను మీ స్మార్ట్ నాగరాజ్ అగ్రికల్చర్లో. రైతన్నలారా చూడండి, ఈ టమాటా చెట్లకైతే ఈ రోజుకి 23 రోజులు. రైతన్నలారా చూడండి, సాహితీ అన్నమాట పేరు చేసుకోవాలి. దయచేసి నేను చెప్పే మెథడ్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, నచ్చితే 10 మంది రైతులకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అన్న, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మీకు అప్డేట్ ద్వారా తెలియపరుస్తూనే ఉంటా. చూడండి, 23 రోజులకే చెట్టు డెవలప్ అనేది ఏ విధంగా ఉందో పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే తోట అన్న జనవరి 4వ తేదీన ఒక వీడియో నేను వాడిన ఆర్గానిక్ మెథడ్ యూజ్ చేసిన ఆర్గానిక్ మెథడ్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. దయచేసి మీరు ఒకసారి ఆ వీడియో చూడండి, తర్వాత ఈ వీడియోను చూడండి, మీకే అర్థమవుతుంది. నాటిన 15 రోజుల తర్వాత నేను వాడిన ఆర్గానిక్ మెథడ్ మీరు కూడా వాడండి. రిజల్ట్ అయితే కంపల్సరీ చూస్తారు. 100% అన్న రిజల్ట్. సైడ్ బ్రాంచెస్ కానీ, పక్క కొమ్మలు, చెట్టు గ్రీన్నెస్ కానీ, చెట్టు ఆకు షైనింగ్ కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. చూడండి, గ్రీన్నెస్ సూపర్గా ఉంది. బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి, ఆల్ యాక్టివేషన్ చేసుకోండి. నేను పెట్టిన వీడియో అందరికంటే ముందు అప్డేట్లో మీరే చూస్తారు. చూడండి రైతన్నలారా, నేను వాడిన కంపెనీ విట్రో కంపెనీ వారి తక్షణ అన్న ప్యూర్ ఆర్గానిక్. నాటిన 15 రోజుల తర్వాత వదిలినాను. 4వ తేదీ ఒక వీడియో పెట్టినాను, చూడండి. ఆ వీడియో చూసి ఇప్పుడు దాని రిజల్ట్ ఇప్పుడు కొంతమందికి అయితే అపోహ ఉంది, కొన్ని డౌట్లు ఉన్నాయి. ఆ ప్రోడక్ట్ వేస్ట్ అంటున్నారు. అది వేస్ట్ కాదు అని నేను నిరూపిస్తున్నాను. దయచేసి మీరే చూడండి, ఆ చెట్లకి ఈ చెట్లకు తేడా చూడండి. మీరు కూడా నేను చెప్పిన మెథడ్ని తప్పకుండా పాటించి మీ టమాటా చెట్లు కాపాడుకుంటారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అన్న.